రాజుకు సుబాహుని అంతఃకరణము మిగుల పవిత్రమైనది. తన కుమార్తె వచనములను విని అతడు రాజుల దగ్గరకు వెళ్ళి పలికెను. రాజేంద్రులారా, మీరు మీ విడుదలకు విచ్చేయుడు. వివాహ కార్యక్రమము రేపటికి నిర్ణయించబడినది. అన్నపానాదులు వస్తు సామగ్రి మీ సేవలో సమకూర్చబడినవి. మహానుభావులైన మీరందరూ ఆ వస్తువులను స్వీకరించి నన్ను అనుగ్రహింపుడు. రేపు ఈ సభాభవనమునకు విచ్చేయుడు. మనమందరము కలిసి వివాహ కార్యమును నిర్వహించదము. రాజులారా, నా కుమార్తె శశికళ ఈరోజు స్వయంవరమునకు వచ్చుట పూర్తిగా జరుగని పని. నేను తలచినను నేనా పనిని చేయుటకు అసమర్థుడను. రేపు ఉదయం ఆమెకు నచ్చజెప్పి సభాభవనమునకు తీసుకుని వచ్చెదను. కనుక మహానుభావులకు మీరందరూ నేడు మీ వసతి గృహములకు చేరుకొనుడు. బుద్ధిమంతుల సమాజమునందు కలహమునకు చోటుండదు. నన్ను ఆశ్రయించిన జనుల మీద, విశేషముగా తన సంతానము మీద దయచూపుట మిక్కిలి అవసరము. అందువలన మీరు శశికళను కరుణించి నేడు మీ స్థానముల యందు విశ్రాంతి గైకొనుడు. రేపు ఉదయమే నేను నా కుమార్తెనిచ్చట ప్రవేశపెట్టుదును. రాజకుమారి తన ఇచ్ఛానుసారముగా ఎవరో ఒక నరేసుని వరించగలదని ప్రకటించుట జరుగును. రాజులందరూ ఇచ్చట సమావేశమగుదురు. అందరి అంగీకారముతో ఈ కార్యము సుసంపన్నమగును. రాజు సుబాహుని మాటలను వినిన పిదప నరేసులందరూ తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి. ఈ కార్యమునందు కపటము జరగరాదని నగరమునకు అన్ని వైపులా కావలి ఉండు ఏర్పాట్లను వారు చేసుకొనిరి. సుబాహుడు వివాహమునకు ముహూర్తమును నిశ్చయించెను. అంతఃపురమునందే ఒక రహస్య స్థలము గుర్తింపబడెను. మండపమునందు తన కుమార్తెయగు శశికళను రాజు పిలిపించెను. వేద పారంగతులను విద్వాంసులు అయిన పురోహితులు వివాహ కార్యక్రమము జరిపించుట యందు లగ్నమైరి. వరుణకు స్నానాది సంస్కారములు చేయించిరి. ధరించుటకు వస్త్రాభరణములొసగిరి. మండపమున వివాహ వేదిక సిద్ధము చేయబడెను. పెండ్లి కొడుకుని పిలిపించి దాని మీద కూర్చొనబెట్టిరి. స్వయముగా రాజదంపతులే అతనిని పూజించిరి. సుబాహుడు మిగుల పరాక్రమవంతుడు. వివాహ సమయమున అర్ఘపాద్యములు, వస్త్రద్వయము, కుండలములు, ధేనువు వసంగి తదుపరి తన కుమార్తెను శశికళను శాస్త్రోక్తముగా సుదర్శనునితో పాణిగ్రహణము సంస్కారము అనరించరి. ఉదార హృదయుడైన సుదర్శనుడు వస్తువులన్నింటినీ స్వీకరించెను. అప్పుడు సుదర్శనుడు కుబేరుని పుత్రికను తలపించు శశికళను తనకంటే ఉత్తమురాలని తలంచుచుండెను. వివాహ సమయమున మంత్రులు రాజును పూజించిరి. తదుపరి వారు మేలిమి వస్త్రముల నొసగి పెండ్లి కొడుకును పూజించిరి. అందరూ నిర్భయులే మండపమునకు వరుని తీసుకొని వచ్చిరి. పుణ్యస్త్రీలు శశికళను ఆభరణములతో చక్కగా అలంకరించిరి. పల్లకీ మీద కూర్చొనబెట్టిరి. ఆమెను వరుని దగ్గరకు తీసుకొని వచ్చిరి. మండపమునందు అగ్నిని సిద్ధము చేయుటకు చతుష్కోణ వేదిని నిర్మించిరి. పురోహితుడు దాని మీద అగ్నిస్థాపన చేసెను. శాస్త్రోక్తముగా హవనము చేయబడెను. పిదప వధూవరులను హవనము చేయమని చెప్పిరి. వధూవరులిరువును భక్తి శ్రద్ధలతో ఆ హవనమునందు తత్పరులైరి. విధి విధానముగా లాజహోమము జరిపించి శాస్త్రోక్తముగా అగ్నికి ప్రదక్షిణలాచరించిరి. కులగోత్రములను అనుసరించి సమగ్రముగా సంప్రదాయానుసారముగా జరగవలసిన కార్యములు జరిపించిరి. సుబాహుడు అశ్వములను పొంచిన 200 రథములను సుదర్శనకు వివాహమునందు కట్నముగా ఒసగెను. ఆ రథములు చక్కగా అలంకరింపబడి ఉండెను. వాటి యందు బాణములతో నిండిన సామగ్రి ఉండెను. కాశీ నరేశ్వరుని వద్ద పర్వత శిఖరములను పోలిన మదపుటేనుగులుండెను. స్వర్ణాభరణములతో ఆ గజములు అలంకరింపబడి ఉండెను. ప్రేమతో 125 ఏనుగులను సుదర్శనునకు కానుకగా ఇచ్చెను. స్వర్ణాభరణములతో అలంకరింపబడిన 100 మంది దాసీ వనితలను, అంతే సంఖ్యగల సుందరమైన ఆడగజములను కట్నముగా సుదర్శనునకు ఒసగెను. సకల ఆయుధములతో భూషణములతో అలంకరింపబడిన 1000 మంది సేవకులను, అనేక రత్నములను, వస్త్రములను, కంబళ్లను మొదలగు దివ్య పదార్థములను ఒసగెను. మిక్కిలి మనోహరములు విశాలములైన అనేక అద్భుత భవనములను నివాసయోగ్యములుగా అతనికి అర్పించెను. దానికి తోడు సుబాహు మహారాజు సింధు దేశపు 1000 ఉత్తమాశ్వములను సుదర్శనునికిచ్చెను. బరువులు మోయుట యందు నేర్పు వహించిన 3000 ఒంటెలను, అన్నము ఘృతము మొదలగు వాటితో నిండిన 200 శ్రేష్టమైన ఎడ్ల బండ్లను కట్నముగా సుదర్శనకు సమర్పించెను. తదనంతరము రాజుకు సుబాహుడు రాణి మనోరమ దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి ప్రణామమునర్చి ఇట్లు పలికెను. రాజకుమారి, నీవు శ్రేష్ఠ కులమునకు చెందిన క్షత్రాణివి. నేను నీ సేవకుడను. నీ మనస్సులో ఉన్న విషయము తెలుపుము. అప్పుడు ఆమె సుబాహునితో మధురముగా పలికెను. రాజా, నీకు శుభమగుగాక. నీ వంశము వృద్ధి చెందునుగాక. నీ వలన మాకు మిగుల గౌరవము లభించినది. రత్నము వంటి నీ కుమార్తెను నా కుమారునకు ఒసగితివి. రాజా, యశోగానమునకు
వందిమాగధులున్నారు. నిన్ను సమగ్రముగా ప్రశంసించుటకు నేను వారి పుత్రికను కాదు కదా. స్వజనమైన మీ వంటి పెద్దలను నేనేమి స్తుతించగలను? మీరు ప్రసిద్ధులైన నరేశ్వరులు. మీ సంబంధము పొందుట వలన మా కుమారుడు సుదర్శనుడు సుమేరు పర్వతము వలె సమున్నతమైన అధికారమును పొందును. మీరు సదాచార సంపన్నులకు భూపతులు. మీ పరిశుద్ధ వ్యవహారమును నేనేమి వర్ణించగలను? రాజ్యము నుండి వెడలగొట్టబడిన నా కుమారునికి సద్వంశ సంజాత అయిన మీ కుమార్తెను ఒసగితిరి. ఇది మిక్కిలి ఆశ్చర్యకరమైన విషయము. సుదర్శనుడు వనములో నివసించుచున్నాడు. అతడు నిర్ధనుడు. తండ్రి ఎప్పుడో స్వర్గస్థుడయ్యను. అతనికి సైన్యము కూడా లేదు. కేవలము పండ్లను మాత్రమే తిని పేదరికముతో జీవనము గడుపుచున్నాడు. అయినప్పటికీ మీరు అవనీశ్వరులందరినీ వదిలిపెట్టి గుణవతియు సౌందర్యవతియు అగు మీ కుమార్తెను ఇతనికిచ్చి వివాహము చేసితిరి. ఇది ఏమైనను సాధారణ విషయమా? ధనము, కులము, బలము సమానముగా ఉన్న చోటనే సంబంధము చేసుకొను నియమము కలదు. ఈ స్థితిలో నిర్ధనుడగు నా కుమారునకు ఎవ్వరూ కన్యనివ్వగలరు? ఆదరణకు యోగ్యులు పరాక్రమవంతులు అగు 2 భూమిపతులు వచ్చియున్నారు. మీరు వారందరితో వైరమును కొనితెచ్చుకొని నా కుమార్తెనకు మీ పుత్రికను ఒసగితిరి. మీ ధైర్యమును నేనేమి కీర్తించగలను? మనోరమ మాటలను విని సుబాహుని మనస్సు మిగుల ప్రసన్నమయ్యను. చేతులు జోడించి అతడు మనోరమతో మరలా చెప్పనొదొడగెను. నా ఈ రాజ్యము మిక్కిలి ప్రసిద్ధమైనది. దీనిని మీరు స్వీకరింపుడు. ఇప్పటి నుండి నేను సైన్యాధిపతినై ఉండిపోయేదను. అట్లు చేయుట అసంభవమైనచో అర్ధరాజ్యమును తీసుకొనుడు. పిదప మీ పుత్రునితో కలిసి రాజభోగములను అనుభవింపుడు. కాశీలో నివసించకుండా ఏ వనములోనైనా ఏ ఆశ్రములోనైనా మీరుండుట నాకు సమ్మతము కాదు. రాజులు క్రోధితులగుట నిశ్చితము. నేను ముందు వారికి నచ్చజెప్పి శాంతపరచెదను. దీని తర్వాత దానము, దండన 2 ఉపాయములు ఉండనే ఉన్నవి. వీటిని అమలుపరచెదను. దీనికి కూడా వారు అనుకూలురు కానిచో సంగ్రామము జరుగును. గెలుపు ఓటములు ప్రారబ్ధమును అనుసరించి కలుగును. అయినప్పటికీ ధర్మపక్షమునకు విజయము చేకూరును. అధర్మపక్షము వారు జయమును పొందలేరు. అధర్మపరులైన ఆ రాజుల కోరికలు ఎట్లు సఫలమగును? సుబాహుని మాటలు మిక్కిలి సారగర్భితములై ఉండెను. వాటిని విని మనోరమ హితకరమగు వచనములను పలికెను. సుబాహుడు మనోరమను మిక్కిలి గౌరవించెను. అందువలన ఆమె ఆనందమగ్నురాలయ్యెను. మనోరమ రాజుతో ఇట్లనెను. రాజా, నీకు శుభమగుగాక. నీవు నిర్భయముగా నీ రాకుమారులతో కలిసి రాజ్యము పరిపాలింపుము. నా కుమారుడు కూడా అయోధ్యను పాలించును. ఇది పూర్తిగా నిశ్చితము. ఇప్పుడు నాకు ఇచ్చట నుండి నా గృహమును కేగుటకు అనుజ్ఞ నొసగుడు. భగవతి జగదంబిక మీకు శుభమును చేకూర్చునుగాక. రాజా, పరమ ఆరాధ్యురాలగు భగవతి జగదంబికను నేను మనస్ఫూర్తిగా ధ్యానించెదను. నా విషయమున మీరు ఏమాత్రము చింతింపనవసరము లేదు. ఇట్లు రాజుకు సుబాహుడు మనోరమ ఇరువురికి సంభాషణ జరిగినది. వారి మాటలు అమృతమయములు. మాట్లాడుకొనుచుండగానే రాత్రి గడిచిపోయెను. సూర్యోదయమయ్యెను. శశికళ వివాహము జరిగిపోయినదని రాజులకు తెలిసిపోయెను. దానివలన వారి క్రోధాగ్ని ప్రజ్వరిల్లసాగెను. వారు నగరమునకు వెలుపలకు వచ్చి ఇట్లు పలుకసాగిరి. సుదర్శనుడు రాజకుమారి శశికళను వివాహమాడుటకు యోగ్యుడు కాదు. ఇది నిశ్చితము. కళంకితుడైన రాజు సుబాహుని సుదర్శనుని చంపి రాజలక్ష్మితో కూడా మేము నేడే శశికళను అపహరించెదము. లేకపోయినచో సిగ్గుతో తల ఎత్తుకొని మా రాజ్యములకు ఎట్లుపోయేదము. మంగళవాద్యములు మృదంగములు మ్రోగుచున్నవి. సంగీతము వినవచ్చుచున్నది. అనేక విధములకు వేదధ్వనులు ప్రతిధ్వనించుచున్నవి. దీని అంతయు మీరు వినుచున్నారు. సుబాహుడు తన కుమార్తె వివాహ మహోత్సవం పూర్తి చేసెనని తెలియచున్నది. మనలను మాటలతో వంచించి వివాహ విధిని సంపన్నము చేసెను. పాణిగ్రహణ సంస్కారము కూడా జరిగిపోయెను. రాజులారా, ఇప్పుడు మన కర్తవ్యమేమి? ఈ విషయమున అందరూ ఆలోచింపుడు. ఒక నిర్ణయమునకు వచ్చి దానినే ఆచరించెదము. ఇట్లు రాజులు పరస్పరము ఆలోచించుచుండుడి. ఇంతలో అసమాన ప్రభావశాలియగు కాశీభూపతి మహారాజగు సుబాహుడు తన కుమార్తె యొక్క పాణిగ్రహణ సంస్కారము పూర్తి చేసెను. రాజులందరినీ అచటికి ఆహ్వానించుటకై వచ్చెను. మహారాజు వెంట అనేకులు ప్రసిద్ధులైన పరాక్రమవంతులకు సుహృదులుండిరి. కాశీరాజు రాకను చూసి అచటనున్న నరేసులు ఏమీనూ మాట్లాడలేదు. వారు క్రోధభరితులై ఉండిరి. మౌనమును వహించి నిశ్శబ్దముగా కూర్చొని ఉండిరి. రాజు సుబాహుడు వారి ఎదుటకు వెళ్ళెను. చేతులు జోడించి ప్రణామమునర్చెను. వారితో ఇట్లు పలికెను.
మహాభాగ్యశాలురగు మీరందరూ భోజనము చేయుటకు మా గృహమునకు రండు, వచ్చి నన్ను అనుగ్రహింపుడు. నా కుమార్తె ఆ రాజకుమారుడగు సుదర్శనుని పతిగా వరించెను. ఈ విషయమున మంచి కానీ చెడు కానీ నేనేమి చేయగలను? ఇప్పుడు దయచేసి మీరందరూ శాంతియుతముగా కార్యమును నిర్వహింపుడు. మహాపురుషుల స్వభావము దయను చూపుటయే కదా. మహారాజు సుబాహుని మాటలను విని రాజుల అంగములన్నీ క్రోధముతో ఉడికిపోవుచుండెను. వారిట్లు నుడివిరి, రాజా, మేము భోజనము చేసితిమి, నీవు నీ ఇంటికి తిరిగి పొమ్ము. నీకు తోచిన దానినే నీవు చేసితివి, ఇంకేమైనను మిగిలి ఉన్నచో దానిని కూడా ఆచరింపము. సుబాహుడు శంకితుడై ఇంటి వైపునకు మరలెను. ఈ ప్రసిద్ధులకు రాజులందరూ కుపితులేరి, వీరి హృదయములలో క్రోధాగ్ని ప్రజ్వరిల్లుచున్నది. మీరేమి చేసేదరో తెలియదు. ఇట్లు చింతాసాగరమున మునకలు వేయుచు సుబాహుడు వెళ్ళిపోయాను. అప్పుడు కొందరు రాజులు, మనమందరము కలిసి సుదర్శనుని నిలవరించెదము, అతనిని చంపి కన్యను అపహరించెదమని నిశ్చయించుకొనిరి. కొందరు న్యాయశీలురగు రాజులు, సుదర్శనునితో మనకు వైరమేమీయునూ లేదు, ఇచ్చటి విషయములనన్నింటినీ చూచితిమి కదా, ఇప్పుడు వచ్చిన త్రోవనే వెళ్ళిపోవట సముచితమని పలికిరి. తదనంతరము దీనిని విరోధించిన రాజులు సుదర్శనుని రాకను అడ్డగించుటకు నిశ్చయించుకొనిరి. మహారాజు సుబాహుడు తన భవనమునకు వెళ్ళి జరగవలసిన కార్యములన్నింటినీ సంపన్నము చేయుట యందు నిరతుడయ్యెను.